హైదరాబాద్ గండిపేటలో 100 కోట్ల ల్యాండ్ స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన కోసం పోలీసులు వేట కొనసాగిస్తుండగానే వినుకొండలో ఆయన చేసిన మరికొన్ని దౌర్జన్యాలు, భూ కబ్జా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాధితుల్ని బెదిరించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అసలు కథేంటి? హైదరాబాద్ గండిపేట ఫేక్ జీవో భూ కుంభకోణంలో నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అరెస్టు భయంతో తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరగనుంది. హైదరాబాద్ కేసు దర్యాప్తులో ఉండగానే వినుకొండలో బ్రహ్మనాయుడు అనుచరుల భూదందా వెలుగు చూసింది. 2021లో కొనుగోలు చేసిన 40 సెంట్ల భూమిని బొల్ల అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని మైనారిటీ మహిళ ఆరోపించారు. స్థలం అమ్మడానికి నిరాకరించడంతో రాత్రికి రాత్రే రోడ్డు వేసి కబ్జా చేశారని, పైగా అధికార మండతో తమపైనే హత్యాయత్నం కేసులు పెట్టించి వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రషీదా అండి. నా భర్త పేరు దాదా సాహెబు. 2021లో మనము 40 సెంట్ల స్థలం కొన్నామండి. కొన్నది వాళ్ళ పేరు షేక్ మహాబూ సుబాని అండి. వాళ్ళ అమ్మగారి పేరు గౌసియా అండి. ఆ తర్వాత మా వెనకాల బొల్ల బ్రహ్మనాయుడు గారు అనుచరులు, కౌన్సిలర్లు వచ్చి కొన్నారండి. ఆ ప్లేస్ మాకు ఇవ్వమని వాళ్ళు అడిగారండి. దానికి మాకిద్దరు మగపిల్లలు ఉన్నారు, మేము ఇవ్వమని చెప్పామండి. దాన్ని బట్టి రాత్రికి రాత్రే పొలం మొత్తం స్థలం, అది పొలం అండి అసలు, దాన్ని కాల్వ అన్ని దున్నేసి రోడ్డేసేసారండి. అడగడానికి వెళ్ళినందుకు ముగ్గురు మీద కేసు పెట్టారండి. స్టేషన్ బెయిల్ కూడా రాకుండా కనీసం 6 రోజులు తిప్పారండి. నేను ఒక్కదాన్ని తిరిగి నాకు కూడా చాలా ఆరోగ్యం క్షీణించి నేను కూడా హాస్పిటల్ పాలయ్యానండి. దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెట్టిన మాజీ సైనికుడు బొల్లేపల్లి వెంకట్రావు సైతం బ్రహ్మనాయుడు బాధితుడిగా మీడియా ముందుకు వచ్చారు. వెనుకొండ సర్వే నంబర్ 221/1 226 డి పరిధిలో తాను, తన మిత్రులు 2011లో కొనుగోలు చేసిన విలువైన భూమిని మాజీ ఎమ్మెల్యే కబ్జా చేశారని సాక్ష్యాలతో నిరూపించారు. తమకున్న విక్రయ అగ్రిమెంటును కాదని ఒక వర్గాన్ని బెదిరించి బ్రహ్మనాయుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితుడు వాపోయారు. నా పేరు బొల్లేపల్లి వెంకట్రావు. నేను మాజీ సైనిక ఉద్యోగిని. వినకొండలో నా సహచరులతో, నా మిత్రులతో కలిసి వినకొండ వెల్లటూ రోడ్లో 2 ఎకరాల 40 సెంట్లు వీర అహ్మద్, ఆయుషా గారి దగ్గర కొన్నాను. అలాగే ఇంకా 2 ఎకరాల 40 సెంట్లు ఏగిరాములు, శాస్త్రి గారి దగ్గర కొని ఉన్నాను. ఆ 2 భూములు అగ్రిమెంట్ చేసుకొని 15 లక్షలు అడ్వాన్స్ అగ్రిమెంట్ రాయించుకున్నాను. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కి ఇద్దరు సంప్రదించిన వల్ల వీర అహ్మద్ గారు 2011 మాకు రిజిస్టర్ చేసి మిగతా డబ్బులు చెల్లించడం జరిగింది. వీరిశెట్టి ఏగిరాములు గారి భూమిని మాకు రిజిస్టర్ చేయకుండా కాలయాపన చేస్తూ రేట్లు పెరిగినందువల్ల ఎన్నిసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని చేయలేదు. ఆ భూమిని బ్రహ్మనాయుడు గారి పిలిపించుకొని ఆ భూమిని బ్రహ్మనాయుడు గారు కొనుక్కొని ఆ భూమిని మళ్ళీ బొల్లా రమేష్ గారికి 8 కోట్లకి ఆయన విక్రయించడం జరిగింది. అప్పటి పోలీసు, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి మహిళలతో అక్రమ కేసులు పెట్టించి తమను తీవ్రంగా వేధించారని వెంకట్రావు తెలిపారు. ఈ అక్రమ భూమిని బొల్లా రమేష్ అనే వ్యక్తికి 8 కోట్లకు అమ్మేందుకు బ్రహ్మనాయుడు ప్రయత్నించారని ఆరోపించారు. నాటి ప్రభుత్వంలో అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరిపి తమ భూమిని తమకు అప్పగించి బ్రహ్మనాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్ కేరళ, కర్ణాటకల్లో తలదాచుకున్నట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం 4 ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు.